ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నమేక్షలు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 16 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశి ప్రవేశం. సంవత్సరం కాలం పాటు గురుడు కర్కాటకంలో కొనసాగుతారైన మధ్యలో 3 నెలలు అతిచార గమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు, ప్రభావాలు అనే కూడా వీడియోలు అందజేశాను, మీరు చూసే ఉంటారు. ఈ గురుగ్రహ దోష పరిహారానికై ఈ గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. దానిలో ఎవరైనా పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసిన వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా జూన్ మొదటి భాగంలో జరిగేవి ఇదే రోజు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాం చూడండి. ఈ గురుగ్రహ పరిహారాలు అలాగే సామూహిక నవగ్రహ పరిహార హోమాలను కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని వేద మంత్రాలు చెప్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సాధ్యమంతరం లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్. అన్నీ ఉన్నా కానీ కామ్గా ఉండాలి. మన సామాన్యంగా, అతి సామాన్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడంబరాలు పోవద్దు. ఖర్చులు తగ్గించండి. ఎదుటివాళ్ళు చెప్పేది వినాలి. ఎదుటివారు చెప్పే మాటల్ని వినడం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. సహాయం చేయాలి, సహాయం తీసుకోవాలి, మొహమాటం వదలాలి. అన్నీ ఉన్నా కానీ సామాన్యంగా ఉండడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే నరఘోష కొంచెం ఎక్కువగా ఉంటుంది మీకు. అందుకే సామాన్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 4 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 7 ఆఫ్ వ్యాండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు కొంత స్థిరమైన వృద్ధి, స్థిరమైన ఆదాయం వల్ల కనబడుతున్నాయి. కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ గతంలో 3 ఆఫ్ సోర్డ్స్, మనసుని గాయపరిచే సంఘటనలు, కొంత ఇబ్బందికరమైన సంఘటనలు, వాతావరణాలు జరిగిన సందర్భం. ప్రస్తుతంకి వస్తే 4 ఆఫ్ కప్స్. మీకు ఎందుకు సామాన్యంగా ఉండాలి అని చెప్తున్నానంటే, వచ్చిన అవకాశం ఏది వదులుకోకూడదు. అవకాశం మనం వదులుకుంటున్నామా, రావట్లేదా అంటే, మనం ఆడంబరాలకు పోతే మనకు అవసరమైనా కానీ ఎదుటివాళ్ళు వీళ్ళకి అవసరం లేదులే అనుకుంటారు. చాలామంది సమాజంలో కొంత పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఎవరినైనా నాకు సహాయం కావాలంటే, పోండి సార్ మీకు చేయడం మేమెంత, మా మీద జోకులు వేస్తున్నారు, మీకెందుకు, ఎవరి సాయం మీకు అక్కర్లేదు, ఇలా మాట్లాడతారు. అందువల్ల అవకాశం వదులుకోవద్దు. అందరితో కలిసిమెలిసి ఉండండి. సలహా తీసుకోండి, సలహాలు ఇవ్వండి. వచ్చిన అవకాశం కూడా వదులుకోవద్దు. ఫ్యూచర్ కార్డులో 7 ఆఫ్ వ్యాండ్స్. మీకు కొంత జిగ్జాగ్గా చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. కొంత ఊహించని చిక్కులు, ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొన్ని సందర్భాలు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అందరితో కలిసి ఉండడం మూలంగా మీకు ఎదురు ఇబ్బంది వస్తే సహాయం చేసేవాడు ఉంటాడు. అందువల్ల నోరు జారద్దు, మాట జారద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా హ్యాంగ్డ్ మ్యాన్, సామాజికంగా 3 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా పర్వాలేదు, మీ పని మీరు చేసిపోతూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరు, మీ పనిలో మీరు ఉంటారు. సామాజికంగా ఒక ముఖ్యమైన సమాచారం పొందడం, సహాయం రావడము, జాబ్ గురించి కానీ, ఫారిన్ ట్రావెలింగ్ కానీ, ఏదైనా పెద్దది ఏదైనా కానీ మంచి అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది. సామాజికంగా అనుకూల వాతావరణం క్రమంగా ఉంటుంది, బాగుంటుంది. కుటుంబపరంగా మీ పని మీరు చేసుకుంటే ఎవరిని డిస్టర్బ్ చేయరు, మీరు డిస్టర్బ్ అవ్వరు. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 9 ఆఫ్ సోర్డ్స్. కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకసారి జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం చేయాలని చేయించుకోండి. కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం సంబంధించి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం 10వ తారీఖు తర్వాత కనబడుతోంది. అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ కప్స్. పెద్దగా ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేస్తే మీ ఫ్యామిలీ ఉన్న చోట ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. చాలామంది వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేస్తూ ఉండి ఇంక సర్లే ఒకే చోట కొందామని చెప్పి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు లోకల్లో వాళ్ళు ఉండే చోట, ఫ్యామిలీ ఉండే చోట ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతోంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాల వాడికి బాగుంటుంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి,
ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, మెటల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. కొంత ఫైనాన్షియల్ స్టక్ అవుతారు. మీకు అన్ని రకాల వచ్చే అవకాశాలు ఉండి డబ్బులు రావు. ఏదైనా ప్రాపర్టీ డిస్పోజల్ ప్రపోజల్ ఉంటే ఈ సమయం అంత మూమెంట్ బలంగా రాదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. కొంచెం ఎక్కువ కూర్చోవడం మూలంగా వచ్చే ఇబ్బందులు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారంటే మెండ నొప్పి, నడు నొప్పులు ఏమి ఉంటాయి కదా, ఈ పని భారం వల్ల వచ్చే అనారోగ్యాలు తప్ప వేరే అనారోగ్యాలు ఏమి ఉండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? స్ట్రెంగ్త్. మిమ్మల్ని మీరు మనసును అదుపులో పెట్టుకోవాలి, పరిస్థితిని అదుపులో పెట్టుకోవాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి అంటే ముందర మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మనసులో వచ్చే ఉద్దేశాలు, భావాలు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. తొందరపాటు మాటలు మాట్లాడద్దు, కోపం తగ్గించుకోవాలి, అనవసరంగా ఎవరితో గొడవలు పడద్దు. 7, 8, 9 తారీఖుల్లో ఎవరితో గొడవలు పడద్దు. 7, 8, 9 తారీఖుల్లో వాదనలు పెట్టుకోవద్దు, ఎవరితో ఏమీ వాదించద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. మగవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 3 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? సన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వరల్డ్. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. మగవారికి సంబంధించి అందరితో కలిసిమెలిసి ఉంటారు, బాగుంటుంది. ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, పార్టీలు చేసుకోవడం కానీ, గెట్ టుగెదర్ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. ఆడవారికి కూడా బాగుంటుంది. సపోర్ట్ ఉంటుంది, కుటుంబంలో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సక్సెస్ ఉంటుంది, పర్వాలేదు, భయపడక్కర్లేదు. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు, సమస్యలు తీరుతాయి, అనుకూల వాతావరణం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా కానీ వాటి మనసులో రాకుండా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడిపే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. సంతానానికి సంబంధించి ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ కొంచెం ఊహించిన సమస్యలు తెచ్చే అవకాశం పిల్లలు ఉంటుంది. అందువల్ల ఏదైనా పిల్లలని ఇబ్బంది పడుతున్నారా, పిల్లల పడి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉందా గమనించుకొని జాగ్రత్త తీసుకోండి. విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. మూలాక్షత్రం వాళ్ళకి ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. 5, 6 తారీఖుల్లో ఊహించిన ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎవరినైతే మీరు కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కొంటారు. అందువల్ల అనవసరం గొడవలకు వెళ్ళి నేనే కరెక్ట్ అని అనుకోవద్దు. దాని మూలంగా ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఉద్యోగ భంగము, స్థానచలన అవకాశాలు కూడా ఉంటాయి. అనవసరంగా సెలవులు పెట్టద్దు, అనవసరంగా మీరు పొరపాట్లు చేయొద్దు. మీకు 5 నుంచి 8వ తారీఖు దాకా 5, 6, 7, 8 తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండండి. పూర్వాషాఢ కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, గుర్తింపు వస్తుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు స్తబ్దంగా ఉంటుంది, కాలం భారంగా ఉంటుంది, కొంచెం చికాకులు ఉంటాయి, ఏం చేయాలి అర్థం కాని ఏమేసి ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం సహనంతో ఉంటే బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? మూల వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఈ దిష్టి తీయించుకోండి, ఇల్లంతా దిష్టి తీసుకోండి, గుమ్మడికాయతో దిష్టి తీయండి. సూర్య దుర్గామ్మవారు జపం చేసుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల సూర్య దుష్టగ్రహాను హుం ఫట్ స్వాహ. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్డ్స్. కార్తవీర్య దిగ్బంధనం చేసుకోండి. మీ ఇంటికి కార్తవీర్య మంత్రాలు దిగ్బంధనం చేసుకుంటే బాగుంటుంది. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురు స్వాహ జపం చేసుకోండి. ఈ పరిహారాలు 2 ధర జరుగుతాయి. లైట్ కష్టం చూడండి. 5 రోజు గురుగ్రహ పరిహారాలు కూడా జరుగుతాయి, చూడండి. మీరందరూ కూడా శుభం భూయాత్.